ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే సార్, మరి ఇప్పుడున్న స్టూడెంట్ చాలా మంది ఏంటంటే సీసాట్ని క్యాట్తో పోలుస్తున్నారు, ఎందుకంటారు సార్? సీసాట్ని క్యాట్తో పోలవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే మనకి మేజర్గా 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. క్యాట్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఎప్పుడు ఉండే కామన్ థింగ్ ఏంటి అంటే కేస్ స్టడీస్ అంటాం. అంటే ఒక థింగ్ తీసుకుంటే ఇది ఇలా మాత్రమే జరగడానికి స్కోప్ ఉంటుంది అనేవి కొన్ని స్పెసిఫిక్ కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్ని గుర్తించగలగడం అనేది క్యాట్ ఎగ్జామినేషన్ లెవెల్. అంటే ఏ ఎగ్జామ్ అయినా ఏ సబ్జెక్ట్లో అయినా సరే ఆ లెవెల్కి రీచ్ అవ్వడం అనేది ఎలా ఉంటుంది అంటే ఆకాశాన్ని చేత్తో అందుకోవడంతో సమానం. ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి క్యాట్లో వస్తాయి. దీన్ని అప్రోచ్ ఏమంటామంటే కేస్ స్టడీస్ అంటాం. ఇప్పుడు సీసాట్ ఎగ్జామినేషన్లో కూడా కేస్ స్టడీస్ మీద బాగా ఫోకస్ జరుగుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో పాయింట్ మనం సీసాట్ కానీ క్యాట్ కానీ తీసుకుంటే నెంబర్స్ లేదా నెంబర్ సిస్టమ్ అని ఒక టాపిక్ ఉంటుంది. దీని మీద చాలా హెవీ వెయిటేజ్ వచ్చే ఎగ్జామ్స్ ఇండియాలో క్యాట్ సీసాట్ మాత్రమే. సో దీనివల్ల ఏమవుతున్నాయంటే కామన్ సెన్స్ క్వశ్చన్స్ పెరిగిపోతున్నాయి. దట్ ఈస్ ద యాక్చువల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ క్యాట్ ఎగ్జామినేషన్. కాబట్టి స్టూడెంట్స్ క్యాట్ అని చెప్తున్నారు. అయితే ఎగ్జామ్ క్యాట్ వైపు వెళ్తుందా అంటే 100% దట్ ఈస్ ట్రూ, కానీ పూర్తిగా వెళ్ళలేదు. యు ఆర్ లక్కీ ఇన్ దట్